గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చక్కనైన సూర్య భగవానుడి పాటతో మీ ముందుకు వచ్చాను. ముందుగా రథసప్తమి రోజు చిక్కుడు కాయలను, చిక్కుడు ఆకులను ఎందుకు వాడతారో తెలుసుకుందామా. సూర్య భగవానుడి కిరణాలు, తేజస్సు చిక్కుడు అనేది ఎక్కువగా లాక్కుంటుంది అనమాట. అందులో నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తే ఆ శక్తి మనకి వస్తుందనేసి చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టి మనం స్వీకరిస్తామన్నమాట. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. కోటి సూర్య వెలుగులతో వెదజల్లే తేజునివయ్య. పక్షుల కిలకిల రావాలతో ఉదయించే భానునివయ్య. ప్రకృతికి ఆధారమయ్య. శరణం శరణం సప్తాశ్వరుడ, శరణం శరణం సప్తాశ్వరుడ. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. యుగములు ఎన్ని మారిన నీ కిరణాలు మారవయ్యా. కర్మయోగి నీవయ్యా, కారుణ్య హృదయుడ నీవయ్యా. సూర్యదేవరా రావయ్య, మాకు శుభములను వసగవయ్యా. సూర్యదేవరా రావయ్య, మాకు శుభములను వసగవయ్యా. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. వందనమయ్యా సూర్యదేవ, జగతికి నీవే ఆధారమయ్య. ఆర్ఘ్య పూజలు అందుకొని ఆరోగ్యాన్ని అందించయ్య. ఈ పాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.